ఫ్రెండ్స్, బంగ్లాదేశ్ నుండి చాలా పెద్ద అప్డేట్ వచ్చింది. నేను 3 రోజుల నుండి మెయిన్ మీడియా కంటే ముందు నుండి చెబుతూనే ఉన్నాను, పాకిస్తాన్ ఐఎస్ఐ చాలా పెద్ద గేమ్ ఆడుతోంది అని చెబుతూనే ఉన్నాను. మొదటగా హ్యాపీ న్యూస్ ఏంటి అంటే ఉస్మాన్ హాదీ చనిపోయాడు. ఉస్మాన్ హాదీ ఎవరు అంటే లాస్ట్ శుక్రవారం రోజు గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్ ను ఫేస్బుక్ లో రిలీజ్ చేసిన కొద్ది గంటల తర్వాత ఎవరో గుర్తు తెలియని గన్ నోన్ మెన్, గన్ భాష తెలిసిన వాళ్ళు కాల్చారు అని చెప్పా కదా. ఉస్మాన్ షరీఫ్ హాదీ ఇంకలాబ్ మోర్చా అనే కట్టర్ ఇస్లామిక్ రైట్ వింగ్ పార్టీకి ముఖ్య లీడర్. ఈ హాదీ 2024 ఆగస్టులో స్టూడెంట్ ప్రొటెస్ట్ లో చెలరేగిపోయిన వ్యక్తి, చదువుకున్నవాడు, విప్లవ భావాల పేరు మీద యాంటీ ఇండియా ఎజెండాతో ముందుకు వెళ్తున్న వ్యక్తి ఉస్మాన్ హాదీ. బుల్లెట్ గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ నిన్న రాత్రి చనిపోయాడు. ఇతని చావు తర్వాత ఢాకా చేయి దాటిపోయింది. నిన్న రాత్రి ఉస్మాన్ హాదీ చావు వార్త విన్న వెంటనే బంగ్లాదేశీ గూండాలు చిట్టగాంగ్ లో ఉన్న ఇండియన్ హై కమిషన్ ఆఫీస్ పై, మన భారతీయ దౌత్యవేత్తల ఇంటిపై దాడికి దిగారు. ఆ విజువల్స్ ఒకసారి చూడండి. ఒక బంగ్లాదేశీ హిందూను, జీవించి ఉన్న వ్యక్తిని కాల్ చేశారు. మొన్న ఇండియన్ హై కమిషన్ ఆఫ్ ఢాకాలో దాడి చేశారు. ఎంబసీపై, వీసా ఆఫీసర్స్ పై దాడి చేస్తున్నారు. నారే తక్దీర్, అల్లాహు అక్బర్ స్లోగన్స్ తో యాంటీ ఇండియా ప్రొటెస్ట్ చేస్తున్నారు. వీళ్ళ కోపం ఏ రేంజ్ కు వెళ్ళింది అంటే ఈ ఎదవలు బీనేపోల్ ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ వరకు లాంగ్ మార్చ్ చేసి కంచెలు తెంచండి, ఇండియన్ ఆర్మీతో యుద్ధం చేస్తాము అంటున్నారు. ఉస్మాన్ హాదీను ఇండియా మన రా చంపింది అని మనపైన ఆరోపణలు చేస్తున్నారు. రిక్వెస్ట్ ఏంటి అంటే వీళ్ళను ఇండియా లోపల అలో చేసి ఉతికి ఆరేసి వెనక్కి పంపాలి. ఈ వీడియో చూడండి. ఢాకాలో ఉన్న చైనాత్ సంస్కృతి భవన్ లో ఉన్న మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ పై ఇండియన్ కల్చర్ ను ధ్వంసం చేస్తున్నారు. అవామీ పార్టీకు చెందిన మాజీ ఎడ్యుకేషనల్ మినిస్టర్ అయిన మొహిబుల్ హాసన్ చౌదరి ఇంటిని తగలెట్టేసిన దృశ్యాలు ఇక్కడ చూడొచ్చు. ఢాకాలో ఉన్న సీనియర్ జర్నలిస్ట్ అయిన నురుల్ కబీర్ ను కార్ నుండి గుంజి రోడ్ లో పడేసి ఉతికి ఆరేశారు. షేక్ ముజ్బుర్ రెహమాన్ ఇంటిపై దాడి చేశారు. ఇండియా యొక్క అసిస్టెంట్ హై కమిషన్ బయట పోలీసుల బందోబస్తు ఒకసారి చూడండి. ఢాకాలో ఉన్న ఇండియన్ ఎంబసీ, ఇండియన్ హై కమిషన్, పాస్పోర్ట్, వీసా కేంద్రాలు ఇవన్నీ ఢాకాలో ఉన్నా కూడా ఇవి భారతదేశ భూభాగాలు. ఇండియన్ ఎంబసీ లోపల బంగ్లాదేశీ పోలీసులు దూరలేరు. ఇండియన్ ఎంబసీలో ఉన్న వ్యక్తులను అరెస్ట్ చేయలేరు. ఒకవేళ ఈ చిల్లరగారులు భారతీయ దౌత్యవేత్తలను చంపేస్తే మొహమ్మద్ యూనిస్ ప్రాణాలకే మంచిది కాదు. మిమ్మల్ని పుట్టించిన దేశానికి చంపడం కూడా తెలుసు. డోంట్ టీచ్ యువర్ డాడీస్. ఈ యాంగ్రీ మాబ్ వెనక ఎవరున్నారు, ఇదంతా ఎవరు చేయిస్తున్నారు అంటే జమాతే ఇస్లామీ అనే కట్టర్ ఇస్లామిక్ రైట్ వింగ్ రిలీజియస్ పార్టీ, ముల్లా ద్వారా నడిచే పార్టీనే ఇదంతా చేయిస్తోంది. బంగ్లాదేశ్లో షరియా చట్టాలను తీసుకురావాలి, బంగ్లాదేశ్ను సెకండ్ పాకిస్తాన్ చేయాలని చూస్తున్నారు. ఈ జమాతే ఇస్లామీ పార్టీకు సపోర్ట్ చేస్తోంది ముదురు నాయకుడు మొహమ్మద్ యూనిస్. ఈ పార్టీకు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అని ఐఎస్ఐ సపోర్ట్ చేస్తోంది. ఇక్కడ ఐఎస్ఐ ఆడుతున్న గేమ్ ఏంటి అంటే ఉస్మాన్ హాదీ చావుకు కారణం రా. ఇతన్ని చంపిన అలంగీర్ అండ్ కరీం మసూద్ అలియాస్ రాహుల్ ఇద్దరు ఇండియన్ బోర్డర్ దాటి ఇండియాకు పారిపోయారు. షేక్ హసీనాను స్టూడెంట్స్ తరిమేసిన తర్వాత ఇండియాని ఆశ్రయం ఇచ్చింది. పాక్ ఐఎస్ఐ బంగ్లాదేశ్లో చేస్తున్న ప్రోపగెండా ఫిబ్రవరి 2026లో జరిగే ఎన్నికల్లో మళ్ళీ షేక్ హసీనా ఒపోనెంట్స్ ను క్రూరంగా చంపేస్తున్నారు. ఉస్మాన్ హాదీ షేక్ హసీనాను విమర్శించాడు కాబట్టే లేపేశారు. బంగ్లాదేశ్ ఎనిమీస్ కు ఇండియా ఆశ్రమిస్తోంది. ఇండియా ఈజ్ బికమింగ్ సేఫ్ హెవెన్ టు అవర్ ఎనిమీస్ అని యూనిస్ అంటాడు. బంగ్లాదేశ్ రాజకీయాలను కాపాడాలి అంటే ఇండియాను వ్యతిరేకించాలి, హిందువులను వ్యతిరేకించాలి అని చెప్పి యాంటీ ఇండియా ప్రొటెస్ట్ చేస్తున్నారు. షేక్ హసీనా అవామీ పార్టీ సపోర్టర్స్ ను బెదిరించి కూర్చోబెడుతున్నారు. జర్నలిస్టులను లేపేస్తున్నారు. లిబరల్ మీడియా నోళ్లు నొక్కేస్తున్నారు. టు బి వెరీ ప్రిసైజ్, జమాతే ఇస్లామీ పార్టీను గెలిపించడానికి ఇండియాను బూచిగా చూపించి ఇస్లామిక్ ఓట్స్ చీలకుండా ఉండడానికి కన్సాలిడేట్ చేస్తున్నారు. ఉస్మాన్ హాదీ ఎప్పుడు చచ్చిపోతాడని యూనిస్ వెయిట్ చేశాడు. ఈ ప్రొటెస్ట్ వెనక యూనిస్, పాక్ ఐఎస్ఐ, సిఐఏ ఈ ముగ్గురు తెలివిగా ఆడుతున్న గేమ్ ఏంటి అనేది చెప్పే ముందు మీ నుండి 1 మినిట్ తీసుకుంటుంది. ఉస్మాన్ హాదీ మరణం తర్వాత యూనిస్ మీడియా ముందుకొచ్చి అందరూ శాంతితో ఉండాలి, ఇది రాజకీయం, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి, దీని గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తా అన్నాడు. యూనిస్ సెలక్షన్ ఆఫ్ వర్డ్స్ చూడండి. రాజకీయం, ప్రజాస్వామ్యం అంటే ఇండియా బంగ్లాదేశ్ రాజకీయాల్లో దూరుతోంది, డెమోక్రసీలో చేతులు కాళ్ళు పెడుతోంది అన్నట్లు మాట్లాడుతున్నాడు. యూనిస్ చూడ్డానికే ఇలా ఉంటాడు, చదువుకున్నవాడు. యూనిస్ క్యాల్కులేటెడ్గా ఆడిన గేమ్ ఏంటి అంటే వారం రోజులు వెనక్కి వెళదాం. డిసెంబర్ 12 ఉస్మాన్ హాదీపై కాల్పులు జరిగిన నెక్స్ట్ రోజు అంటే డిసెంబర్ 13 నుండి యూనిస్ ఇండియానే టార్గెట్ చేశాడు. ఆల్ పార్టీ మీటింగ్ పిలిపించి అందరూ యూనిటీతో ఉండాలి, మనం కొట్లాడకూడదు, మన ఎనిమి ఇండియానే అని ఇండియాను టార్గెట్ చేశాడు. ఇండియా విదేశాంగ శాఖకు లెటర్ రాసి యూనిస్ ఏమంటాడు అంటే ఉస్మాన్ హాదీ హంతకులు
బార్డర్ దాటి యూపీకి చేరుకున్నారంట. వీళ్ళను ఎక్స్ట్రాక్ట్ చేయండి, వీళ్ళను పట్టుకోవడానికి హెల్ప్ చేయండి అని ఇండియాను అడుగుతాడు. కరెక్ట్గా గురువారం రాత్రి ఉస్మాన్ హాదీ చనిపోయాడు. నిన్న రాత్రి చనిపోయాడు. ఐ హ్యావ్ ప్రాబ్లం విత్ దిస్. యూనిస్ స్టైల్ మొదటి నుండి చూసుకోండి. యూనిస్ శుక్రవారం రోజే, రిలీజియస్ డే రోజే పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. హసీనాపై పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ శుక్రవారమే చేస్తాడు. ఆర్మీపై ప్రొటెస్ట్ శుక్రవారమే. నేను రిజైన్ చేస్తా అనే బెదిరింపులు శుక్రవారమే చేశాడు. ఈ డ్రామా, ఈ చిల్లర కార్యక్రమాలు యూనిస్ శుక్రవారం రోజే పెట్టుకుంటాడు. గురువారం రాత్రి హాదీను హాస్పిటల్లో చంపారు లేదా ఇతను చనిపోయాడో తెలియదు కానీ ఫ్రైడే రోజు రిలీజియస్ డే చూసుకొని యాంటీ ఇండియా ప్రొటెస్ట్ను మొదలుపెట్టారు. వగలు ముసలోడు దొంగను పట్టుకొని ఏడ్చినట్లు నోబెల్ శాంతి గ్రహీత గారి చీకటి భాగవతాలు ఎన్నో ఉన్నాయి. అన్నీ చెప్తా. ఉస్మాన్ హాదీ చనిపోవడానికి ఒక రోజు ముందు డిసెంబర్ 11న బంగ్లాదేశ్లో ఎన్నికలను ఫిబ్రవరి 2026లో కండక్ట్ చేయనున్నాము అని ప్రకటన చేశాడు యూనిస్. బంగ్లాదేశ్లో 3 పెద్ద పార్టీలు ఉన్నాయి. ఒకటి హసీనా అవామీ పార్టీ. ఈ పార్టీ రేస్లో లేదు, హసీనాను బ్యాన్ చేశారు. రెండో పెద్ద పార్టీ పేరు ఖలీదా జియా గారి బంగ్లాదేశ్ నేషనలిస్టిక్ పార్టీ. ఈవిడకు గెలిచే అవకాశం 30% ఉంది. మూడో పార్టీ పేరు జమాతే ఇస్లామీ పార్టీ. ఇది పాకిస్తాన్ బ్యాక్ చేసే పార్టీ. 1971 యుద్ధంలో పాకిస్తాన్ ఆర్మీకు సపోర్ట్ చేసిన రజాకర్, అల్ షమ్, అల్ షిబీర్ సభ్యులు పెట్టిన ప్రో పాకిస్తాన్ పార్టీ పేరే జమాతే ఇస్లామీ. ఈ పార్టీను 2013లో ఎన్నికల్లో నిలబడకూడదు అని షేక్ హసీనా బ్యాన్ చేసింది. 2013 వరకు జమాతేకు సింగిల్ డిజిట్ ఎంపీ సీట్స్ కూడా లేవు. 2024 ఆగస్టు వరకు చాలా మందికి జమాతే ఇస్లామీ ఎవరు అనేది తెలియదు. 1% ఓట్ షేర్ ఉన్న జమాతే ఇస్లామీకి ఇప్పుడు 29% ఓట్ షేర్ ఉంది. లాస్ట్ పార్టీ నహీద్ ఇస్లాం నిబ్బా పార్టీ, నేషనల్ సిటిజన్ పార్టీ. ఇది స్టూడెంట్ పార్టీ. దీనికి పెద్దగా ఫాలోయింగ్ లేదు. ఓన్లీ 6% ఓట్ షేర్ మాత్రమే ఉంది. బిఎన్పి పార్టీ నాయకురాలు బేగం ఖలీదా జియా ఈజ్ నాట్ హ్యాపీ విత్ మొహమ్మద్ యూనిస్. ఖలీదాకు యూనిస్ ఇప్పుడు నచ్చడం లేదు. ఎందుకు నచ్చడం లేదు అంటే ఆగస్టు 2024 నుండి యూనిస్ బంగ్లాదేశ్కు ఇంటరిమ్ లీడర్గా ఉన్నాడు. బంగ్లాదేశ్లో ఎన్నికలు నిర్వహించలేదు. కాకమ్మ కథలు చెప్తూ డిలే చేసుకుంటూ వచ్చాడు. యూనిస్ ఏమన్నాడు, ఫస్ట్ నేను బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థను సరిచేసి ఆ తర్వాత ఎలక్షన్ డేట్ను అనౌన్స్ చేస్తా అన్నాడు. ఆ తర్వాత గ్యాస్ ధరలు, వీట్ ధరలు, బియ్యం ధరలు తగ్గిస్తా అన్నాడు. అసమానతలను తగ్గించిన తర్వాతే ఎన్నికల డేట్ను అనౌన్స్ చేస్తా అన్నాడు. ఇదంతా ఖలీదా జియాకు నచ్చలేదు. ఖలీదా జియాను యూనిస్ రోలర్ కోస్టర్ రైడ్కు తీసుకెళ్లాడు. యూనిస్ ఎందుకు డేట్ను డిలే చేశాడు అంటే కావాలనే చేశాడు. ఈ గ్యాప్లో యూనిస్ జమాతే ఇస్లామీ పార్టీపై బ్యాన్ను ఎత్తివేశాడు. క్షేత్రస్థాయిలో జమాతే ఇస్లామీ పార్టీను బలోపేతం చేశాడు. 1% ఓట్ షేర్ ఉన్న పార్టీకు 29% ఓట్ షేర్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఎన్నికల డేట్ను అనౌన్స్ చేశాడు. మెంటల్ లేసిన బేగం యూనిస్ను స్పాట్లో పెట్టింది. ఇప్పుడు యూనిస్కు బేగంకు పడడం లేదు. ఈ గ్యాప్లో ఇండియా మన దౌత్యవేత్తలు ఏం చేశారు, ఖలీదా జియాతో ఎంగేజ్ అయ్యారు. బంగ్లాదేశ్ నేషనలిస్టిక్ పార్టీ లీడర్స్తో దగ్గర అవుతున్నారు. మన మోడీ గారు 2 వీక్స్ బ్యాక్ ఖలీదా జియా గారి ఆరోగ్యం బాగా ఉండాలి అని చెప్పి ప్రే కూడా చేశారు. అగైన్ జియో పాలిటిక్స్ అనేది చెస్ బోర్డ్ లాంటిదండి. ఇక్కడ శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవరు ఉన్నారు. భారతదేశ హితానికి ఎవరు మనకు ఉపయోగపడతారో అటువంటి వారినే మనం సపోర్ట్ చేస్తాం. బంగ్లాదేశ్లో ప్రస్తుతం జమాతే ఇస్లామీ పార్టీ పాకిస్తాన్ చెప్పిందే వింటుంది. నహీద్ ఇస్లాం స్టూడెంట్ పార్టీ యూనిస్ చెప్పినట్లే వింటారు. బంగ్లాదేశ్ నేషనలిస్టిక్ పార్టీ ఒక్కటే మనం చెప్పినట్లు వింటుంది. కాబట్టి మనం బిఎన్పితో ఎంగేజ్ అవుతున్నాం. ఇండియా బిఎన్పితో ఎంగేజ్ అవ్వడం యూనిస్కు నచ్చలేదు. పాకిస్తాన్ ఐఎస్ఐకి కూడా నచ్చలేదు. బేగంను బుట్టలో వేసుకొని మళ్ళీ ఇండియా బంగ్లాదేశ్ను కంట్రోల్ చేస్తుందేమో అని చెప్పి బిఎన్పి ఖలీదా జియా పార్టీను దెబ్బ కొట్టడానికి జమాతే ఇస్లామీకు సపోర్ట్ చేస్తున్నారు, ప్రొటెస్ట్ చేస్తున్నారు. బంగ్లాదేశీ లిబరల్ జర్నలిస్టులు ఈ ప్రొటెస్ట్ను ఖండిస్తారు అని చెప్పి జర్నలిజంను అణిచివేస్తున్నారు. మీడియా హౌసెస్ను బ్యాన్ చేస్తున్నారు. మీడియా హౌసెస్ యొక్క ఆఫీసర్స్పై దాడి చేస్తున్నారు. ఎవరైనా మోడరేట్ ఓటర్స్ ఉంటారు కదా, లిబరల్ ఓటర్స్, సెక్యులర్ ఓటర్స్, వీళ్ళందరినీ బెదిరిస్తున్నారు. ఎవరే కానీ ఓట్స్ వేయకుండా చేస్తున్నారు. ఇస్లామిక్ ఓట్స్ మొత్తాన్ని కన్సాలిడేట్ చేసి జమాతే ఇస్లామీను గెలిపించడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు యూనిస్. సో గేమ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. పాకిస్తాన్ ఎందుకు బంగ్లాదేశ్ రాజకీయాల్లో దూరుతోంది అంటే, జమాతే ఇస్లామీ పార్టీకి సపోర్ట్ చేస్తోంది అంటే, పాకిస్తాన్కు నార్త్ ఈస్ట్ రాష్ట్రాల యాక్సెస్ కావాలి. నార్త్ ఈస్ట్ను మరో కాశ్మీర్ చేయాలి అని చూస్తున్నారు. నార్త్ ఈస్ట్లో జీహాద్ చేయాలి అనుకుంటున్నారు. నార్త్ ఈస్ట్లోని యువతను రెచ్చగొట్టి మణిపూర్, మిజోరం ఇక్కడ ఉన్న అడవుల్లో లేదా ట్రైబల్ యువతను రెచ్చగొట్టి భారత్కు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడానికి ప్లానింగ్ జరుగుతోంది. అందుకే మనం నార్త్ ఈస్ట్లో 3 ఆర్మీ బేసెస్ను కట్టుకున్నాం. రీసెంట్గా కూడా మిజోరం బార్డర్ దగ్గర కూడా ఇంకొక ఆర్మీ బేస్ను మనం మొన్నే కట్టుకున్నాం.
మియాన్మార్ బోర్డర్లో ఉన్న ఉల్ఫా క్యాంపుకు చెందిన పరేష్ బరువాను ఢాకాలో ఆశ్రమించారు. ఇతను చైనాకు చాలా కావాల్సిన వ్యక్తి. సో ఉల్ఫా, జమాతే ఇస్లామీ, పాకిస్తాన్ ISI, యూనిస్, నహీద్ ఇస్లాం వీళ్ళందరూ యాంటీ ఇండియా ప్రాపగెండాను ఒక విషయాన్ని చిమ్ముతున్నారు. జమాతే ఇస్లామీకే పడేలా చూస్తున్నారు. ఓట్లు చీలకుండా జాగ్రత్త పడుతున్నారు. బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ, స్టూడెంట్ పార్టీ అండ్ మిగతా లిబరల్ పార్టీస్ మధ్య ఓట్స్ కనుక చీలితే జమాతే ఇస్లామీకు మెజారిటీ రాదు. కాబట్టే యాంటీ ఇండియా, యాంటీ హిందూ ప్రాపగెండా చేసి అందరినీ ఒక్కటి చేస్తున్నారు. నహీద్ ఇస్లాం జమాతే ఇస్లామీతో కోలేషన్ పార్ట్నర్గా ఉండబోతున్నాడు. వీళ్ళిద్దరూ కలిసి మొహమ్మద్ యూనిస్ను ప్రెసిడెంట్ చేస్తారో ఏం చేస్తారో మనకు తెలియదు. నార్త్ ఈస్ట్ యొక్క బార్డర్ను, నార్త్ ఈస్ట్ యాక్సెస్ను పాకిస్తాన్కు ఇవ్వనున్నారు. కాబట్టే ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశ్ అని ఇన్నిసార్లు చెబుతున్నారు. బాహాటంగా BNP పార్టీకు సపోర్ట్ చేయాలి, ఫండింగ్ ఇవ్వాలి. ఖలీదా జియా ఆరోగ్యం సరిగ్గా లేదండి. దిస్ ఈజ్ వెరీ బ్యాడ్ న్యూస్ టు ఇండియా. ఖలీదా జియా ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది. మేబీ ఇంకొక నెలలో లేదా ఇంకొన్ని వారాల్లో ఈవిడ మేబీ చనిపోతారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. సో బంగ్లాదేశ్ రాజకీయాలు మొత్తం వన్ సైడ్ అయిపోయాయి. మనం డెఫినెట్గా ఇక్కడ ఇంటర్వ్యూన్ అవ్వాల్సిన అవసరం ఉంది. అంత ఈజీగా దాన్ని తీసుకోకూడదు. బంగ్లాదేశ్ను మనమే పుట్టించాం, అంత ఈజీగా బంగ్లాదేశ్ను వదులుకోకూడదు. మొత్తం మద్రసాలో బ్రెయిన్ వాష్ చేసి పడేశారు. దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.